వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పథకాలు అనేకము అటకెక్కినాయి. తల్లికి వందనం అన్నారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే వాళ్ళందరికీ 15,000 అన్నారు, అందరికీ పంగనామాలు పెట్టారు. 18,000 అన్నారు, పంగనామాలు పెట్టారు. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు అన్నారు. ప్రతి మహిళ నెత్తిన కూడా బండ వేశారు. గ్యాస్ బండ అందించలేకపోయారు, కానీ నెత్తిన బండ అయితే వేసినారు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తామన్నారు నెల నెల. దాన్ని ఊసే లేదు, దాని గురించి అడిగేవాడే లేడు. మరి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నారు, పక్క రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు, ఆయన శిష్యుడు అమలు చేస్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళి గెలిపించి వచ్చినటువంటి కర్ణాటక ప్రభుత్వంలో అక్కడ కూడా అమలు చేస్తూ ఉన్నారు. మరి ఈయన ఇప్పటికి కూడా చేయలేకపోతూ ఉన్నారు. ఇది కాకుండా రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటే దాన్ని 20,000 ఇస్తానన్నాడు. ఈరోజు దాన్ని ఊసే లేదు, కనీసము ప్రీమియం కట్టలేదు. ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రీమియం కట్టకపోవడం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి. మరి లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఓట్లేశారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేదా నిరుద్యోగ భృతి అన్నారు. అది కూడా ఈరోజు మృతి చెందినటువంటి పరిస్థితి. ఆ హామీ కూడా మృతి సంగతి ఏమో కానీ ఆ హామీనే మృతి చెందినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మరి ఈ ప్రభుత్వము రద్దుల ప్రభుత్వంగా పేర్కొనవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, సంస్కరణలు తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులేశారు. వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు, సచివాలయ వ్యవస్థ తెచ్చారు, ఆర్బీకేలు తెచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గమనిస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దుపరిచారు. వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని మోసం చేసి, హామీ ఇచ్చి మోసం చేసి వాళ్ళ కడుపులు కొట్టారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్ల కడుపులు కొట్టారు. మరి గ్రామ సచివాలయ సిబ్బందిని ఇతర శాఖల్లోకి బదిలీ చేయడమే కాదు, రైతు భరోసా కేంద్రాలు రద్దు చేశారు, పంటల బీమా రద్దు చేశారు, మెడికల్ కాలేజీలు కూడా రద్దు చేశారు. జగనన్న దాదాపుగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈరోజు నిర్మాణం చేస్తూ ఉంటే దాదాపుగా మనకు కనీసం 800 పోస్టులు శాంక్షన్, 800 మెడికల్ కాలేజ్ సీట్లు శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రంలో గమనిస్తే తెలంగాణలో ఇప్పటి వరకు నిర్మాణానికి కూడా నోచుకునేటువంటి మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క కాలేజీకి 50 సీట్ల చొప్పున దాదాపుగా 8 కాలేజీలకు 400 సీట్లు తెచ్చుకున్నారు. రెంటెడ్ ప్రెమిసెస్లో, రెంటెడ్ బిల్డింగ్స్లో స్టార్ట్ చేశారు మెడికల్ కాలేజ్. మనము నిర్మాణం చేసుకుని కూడా దాదాపుగా పాడేరు నిర్మాణం పూర్తయింది. మనం కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాశాము, 50 సీట్లు అలొకేషన్ వచ్చింది. పులివెందులకు 50 సీట్లు అలొకేషన్ వచ్చింది. వచ్చిందని మాకు వద్దు ఈ అలొకేషన్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము లేఖ రాయడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరి ఏ ఇతర మెడికల్ కాలేజెస్ కూడా, కొత్తగా మెడికల్ కాలేజెస్ కూడా మనకు అనుమతి ఇవ్వడం లేదు ఈ సంవత్సరం. పక్క రాష్ట్రాల్లో కొత్త మెడికల్ కాలేజెస్ కూడా అనుమతులు ఇస్తూ ఉన్నారు. మనకి కొత్త మెడికల్ కాలేజెస్కి అనుమతులు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారు. మరి దాదాపుగా 700 సీట్లు మనం నష్టపోయిన పరిస్థితి. ఈరోజు పేద విద్యార్థులు వైద్య వృత్తిని ఎంచుకొని వైద్య విద్యను వాళ్ళు చదవాలా అనుకున్నటువంటి ఆకాంక్షతో జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణను తుంగలేకి తొక్కి వాళ్ళ గొంతు కోసారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఉద్దేశం పీపీఏ మోడల్లో నడుపుతామని. అంటే బిల్డింగులు మేము కట్టాము, ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు ఈ బిల్డింగ్స్ టేక్ ఓవర్ చేయండి, మీరు ఇప్పటికే ఆరోగ్యశ్రీని గొంతు నులిమేశాము, జగనన్న 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్స్ను చెల్లిస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3.5 లక్షల రూపాయలకు మాత్రమే పరిమితమని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము వైద్యాన్ని వ్యాపారంగా మార్చి, వైద్య విద్యను వ్యాపారంగా మార్చి ఈ రాష్ట్రంలో జబ్బున పడ్డవాడి మీద చిల్లర ఏరుకునే కార్యక్రమము, వైద్య వృత్తిని ఎంచుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తులపైన వీళ్ళు సంపద సృష్టించే కార్యక్రమం. 6,000 కోట్ల అప్పును ఇట్టే చెల్లించేస్తాము, మాకు అదనంగా అప్పు ఇమ్మనేసి ఆ అప్పు ఇచ్చినటువంటి ఆర్థిక సంస్థకు లేఖలు రాసేటువంటి కార్యక్రమం.
అంటే మేము తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కూడా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కాదు ప్రభుత్వం చెల్లించేది, ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వెంటనే దాని మీద లాభాలు వస్తాయి, ఆ లాభాలలో వల్ల వెంటనే అప్పులు చెల్లించేస్తాం, మాకు అదనంగా అప్పులు ఇవ్వండి, అమరావతి కట్టుకుంటాం. మరి ప్రతి ఒక్క పేదల సంక్షేమ కార్యక్రమం, రైతులకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా పక్కన పెట్టేసి విద్యను వైద్యాన్ని కూడా తాకట్టు పెట్టేసి మరి ఈ రద్దుల ప్రభుత్వము చేస్తున్నది ఏంటంటే అమరావతి నిర్మాణం చేపట్టి తీరాలి, అది మునిగినా సరే ప్రపంచ బ్యాంకు నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువు కాదని సెలవిచ్చినా సరే ఇది ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేస్తే ఇది మునిగిపోతుందనేసి వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది కదా అని ఒక విలేకరు అడిగితే ప్రపంచ బ్యాంకు కూడా నోళ్ళు గుట్టేస్తారని మాట్లాడే పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఉన్నారు. మరి ఆయన చేయాలనుకుంటున్నది వ్యాపారము, తాము భూములు కొన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధి జరగాల, దానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తాకట్టు పెట్టాలా, రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి కానీ లేదా పేద వర్గాలకు మహిళలకు సంబంధించినటువంటి కానీ హామీలన్నీ కూడా అమలు చేయకుండా జగనన్న 2,70,000 కోట్లు పంచితే ఆ మేరకు నిధులు మిగిలించి అమరావతికి తరలించాలా. ఇది ఈయనకున్నటువంటి ఎజెండా. కేంద్రం వద్దకు పోయారైనా మనం చూస్తే పక్కన బీహార్కి 59,000 కోట్ల గ్రాంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తాము, మేము షూరిటీ ఉంటాము అని చెప్పారు. అప్పు ఎవరు కట్టాలా? మనమే కట్టాలా. 13 జిల్లాల ప్రజలు కూడా మనమే అప్పు కట్టాలా. 13 జిల్లాల ప్రజలు అప్పు కట్టి అమరావతి ప్రాంతంలో ఆయనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఆయన పనులు ఇచ్చి వాటి మీద దండుకునే కార్యక్రమం ఆయన చేయాలి. అది మునుగుతాదో పోతాదో ఆయన భూములకు విలువ రావాలా. మళ్ళీ ఇది నీట మునుగుతుందంటే మళ్ళీ కూడా దానికి నది ఎంబడి కూడా బౌండరీ వాళ్ళు కడతాము, అవసరమైతే ఒక 20 మీటర్ల లోతు మట్టి మొత్తం తీసేసి మళ్ళీ కూడా ఫిల్లింగ్ చేస్తామంటే ఇంకో 1,00,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. అంటే ఎవడబ్బ సొమ్మని ఎక్కడి నుండి తెస్తావని ఈరోజు ఇన్ని వర్గాల వాళ్ళ ఆశయాల్ని తుంగలేకి తొక్కి నీ ఆశ, నీ ఆశయము, నీ కుటుంబ ప్రయోజనాలు, నీ వర్గ ప్రయోజనాలకు మాత్రమే ఈరోజు ఈ మ్యాండేట్ని వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు సూపర్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ఈరోజు మనమందరం కూడా మాట్లాడుకోవచ్చు. ఫెయిల్యూర్ సీఎం అంటే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ముఖ్యమంత్రి. ఈ రాబోయే 12 నెలల్లో మేము ఏమేమి ఖర్చు పెట్టబోతున్నాం, మాకున్న ఆదాయం ఏంది, మేము ఖర్చు పెట్టాలనుకున్నటువంటి వివరాలు ఇవి అని ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ను మనం ప్రవేశపెట్టలేకపోయాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది ఎన్నికల పరిస్థితుల్లో. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి నూతన ముఖ్యమంత్రి 3 నెలలకో 4 నెలలకో అప్పుడింత ఇవిగా మా పద్దుల వివరాలు ఇవిగా మాకు వచ్చే రాబడి మేము పెట్టే ఖర్చు ఇవిగా అని మాట్లాడుతున్నారు. కానీ టోటల్గా బడ్జెట్ ప్రవేశపెడితే సంక్షేమ పథకాలకు మీరు కేటాయిస్తున్నారా లేదా, రాయలసీమ అభివృద్ధికి మీరు కేటాయిస్తున్నారా లేదా, సాగునీటి ప్రాజెక్టులకు మీరు కేటాయిస్తున్నారా లేదా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీరు కేటాయిస్తున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. తెలిస్తే ప్రజలు తిరగబడతారు. మోసం బయటపడుతుంది. మోసం గ్రహించిన ప్రజలు తిరగబడతారు. కేవలం ప్రజల్ని మోసం చేయడానికే ఈయన బడ్జెట్ని వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఈ మధ్య 99 రూపాయలతో వాటర్ బాటిల్ అంటూ ఉన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టి దానికి సురాపానం అనేసి పేరు పెడతారో, ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి పెడతారో, మరి ఏమైనా దానికి ఒక చంద్రబాబు నాయుడు గారి పేరు పెడతారో, లోకేష్ గారి పేరు పెడతారో, నిజంగా తాము చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ప్రజాహితమైనటువంటిదిగా వాళ్ళు భావిస్తే తప్పనిసరిగా ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. దాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో కూడా దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మరి అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ వల్ల ఈయన ఒక ఫెయిల్యూర్ సీఎంగా ఇప్పటికి దాదాపు 100 రోజుల్లోనే 100 సంఘటనలు ఈయన ఫెయిల్యూర్ సీఎంగా మనం అభివర్ణించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి శాడిస్ట్ పాలన, 100 రోజుల శాడిస్ట్ పాలనలో ఈయన చేసినటువంటి రివర్స్ గేర్, జగనన్న పాల వెల్లువ నిర్వీర్యమైంది. అమూల్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ, ఈ దేశంలోనే అతిపెద్ద డైరీ సంస్థను ఈ రాష్ట్రం నుంచి పారదోలడము. ఆ రోజుల్లో అమూల్ ఒక లీటర్ ఆవు పాలకు సరాసరి 40 రూపాయల లెక్కన చెల్లిస్తుంటే ఈరోజు 25 రూపాయలకు తీసుకొని రావడం. మరి ఇటువంటి రివర్స్ గేర్ కార్యక్రమాలు, మత్స్యకార భరోసా మాయం, రైతు భరోసాకు మంగళం, ఈ క్రాప్ లేదు, ఉచిత పంటల బీమాకు పాతర, సోషల్ ఆడిట్ గాలికి,
మోటార్లకు మీటర్లు బిగించడంపై నాటకాలు, ఒక పక్క విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి దాంట్లో ఒక 2 బాయిలర్లు ఇప్పటికే క్లోజ్ చేస్తే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ పత్తా లేడు. నారా లోకేష్ ఆయన బిజీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వరదల్లో విఫలమయ్యి వరదల నష్టము అంచనా వేయడానికి కూడా వారం రోజులు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలను వాళ్ళ గాలికి వదిలేసి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఆస్తులు కూడా గాలికి వదిలేసి నెపము జగనన్న పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీకి ఆనుకున్న బోట్లో కూడా ఇవి మీవేనంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి బోట్లు. మరి జగనన్న కట్టినటువంటి రీటైనింగ్ వాల్ వల్ల ఈరోజు ఆ ప్రాంతంలో కృష్ణలంక ప్రాంతం మునకకు గురి కాకుండా ఉండడము, లక్షలాది ప్రజలను కాపాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ లీడర్షిప్ను ఈరోజు కృష్ణా జిల్లాలో ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకోలేదు కొన్ని రోజుల పాటు. మరి అదేవిధంగా హత్యలు, దాడులు, మహిళలపైన దాడుల విషయంలో ఈయన చరిత్రలు చెప్పాలంటే దీని మీద బుక్కులే వేయచ్చు. 100 రోజుల్లోనే ఏమైనా చేసుకోండి కేసులు ఉండవు, దాడులు చేస్తారా, రేపులు చేస్తారా, కేసులు ఉండవు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత ఘోరమైనటువంటి ఆ పరిపాలన, శాడిస్టు పాలన, మరి ఇటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించి చంద్రబాబు మాకు వద్దనేటువంటి పరిస్థితి 100 రోజులకే తెచ్చుకున్నారు. కాబట్టి ప్రజల దృష్టిని మరలించాలనేసి ఈరోజు ఆయన ఒక పెద్ద పాపానికి ఒడిగట్టారు. మరి జూలై 12న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 1000 ట్యాంకరు వచ్చింది ఒక సదరు సంస్థ నుంచి. దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత 17వ తేదీన NDDBకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి దాని శాంపుల్ పంపించారు. అక్కడ నుంచి ఒక వారం 10 రోజులు అది టోటలీ రిజెక్టెడ్ శాంపుల్ అని వచ్చింది. అట్లా సంవత్సరానికి 15-16 ట్యాంకర్లు ఆ విధంగా ఒక టర్మ్లో 15-16 ట్యాంకర్లు ఆ విధంగా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే టీటీడీలో రిజెక్ట్ అయిన శాంపుల్ని వాడరు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన హయాంలోనూ దాదాపుగా 14-15 ట్యాంకులు రిజెక్ట్ అయ్యాయి. జగనన్న హయాంలో కూడా 17-18 ట్యాంకులు రిజెక్ట్ అయ్యాయి. మరి జూలై 17న జరిగితే మరి ఇంతవరకు నిద్రపోతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు 100 రోజుల పరిపాలన పైన చర్చ లేవనెత్తేటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చింది ఏం లేదు, ఆయన చెప్పుకొచ్చిన వాటిలో తీర్చింది ఏం లేదు. కాబట్టి ఈరోజు అక్కడ ఒక వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కూడా మిక్స్ అయ్యి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సంబంధించినటువంటి అధికారి వ్యక్తం చేస్తే దాన్ని తీసుకొని ఇది జంతువులకు సంబంధించినటువంటి ఎనిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వు అందులో మిక్స్ చేసి ఆ నెయ్యిని టీటీడీకి సప్లై చేయడం జరుగుతుందని ఒక డైరీ మీద ఆరోపణలు చేశాం. తమిళనాడుకు సంబంధించిన డైరీ మీద ఆరోపణలు చేశాం. సో దీన్ని రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీటీడీలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది, ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనేటువంటి ప్రచారానికి తెరలేపారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నది తానే, దాన్ని విచారణకు ఆదేశించాల్సింది కూడా తానే. దాన్ని కరెక్ట్గా జరిగిందా లేదా అనేసి సంబంధించినటువంటి శాఖ అధికారుల నుంచి నివేదిక రాకుండానే అక్కడ ఈవో మాత్రము అది వెజిటబుల్ ఫ్యాట్ అంటాడు, ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రము దాన్ని ఎనిమల్ ఫ్యాట్ అంటారు. అంటే తిరుపతి లడ్డు యొక్క ప్రాశస్తాన్ని కూడా తగ్గించేటువంటి కార్యక్రమం ఈరోజు ముల్లోకాలని వెళ్ళేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క విశిష్టతను కూడా ఆ పవిత్రతను కూడా తగ్గించేటువంటి కార్యక్రమం. అంటే ఎంత స్థాయికి దిగజారుతా ఉన్నారు రాజకీయంలో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఎంత స్థాయికి దిగజారుతా ఉన్నారు అనేటువంటి పరిస్థితి గమనించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది, పిల్ వేయడం జరిగింది. దీనిపైన నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరగాల లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 100 రోజుల పాలన గమనించి మనం లిట్మస్ టెస్ట్గా భావిస్తే రాబోయే కాలంలో ఆయన ప్రజలకు ఏం చేయరు. ఎంతసేపు ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలా, ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కాలా, వీలైనైతే ఇబ్బందులు పెట్టాలా, ప్రలోభాలు పెట్టాలా, పార్టీలు మారేటట్లు చేసుకోవాలా, విజిలెన్స్ల విచారణ పేరుతో ఒత్తిళ్లు తీసుకురావాలా,
అనేటువంటి కార్యక్రమము ఆయన ఈ ప్రభుత్వాన్ని వాడుకుంటా ఉన్నారు, ఈ అధికారాన్ని వాడుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఆయన చేయబోయేది శూన్యము అనేసి ప్రజలు గమనించాలా. వెంకటరమణ స్వామి పైననే ఆరోపణలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా పుట్టగత్తలు లేకుండా పోతారని కూడా ఈ సందర్భంగా కూడా సెలవిస్తాను. బేషుగ్గా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా తిరుపతి లడ్డు మీరు తెస్తే ఇప్పుడే తిని చూపిస్తాను. మరి మీ చంద్రబాబు ప్రభుత్వంలో తిరుపతి లడ్డు కూడా తినలేని పరిస్థితి ఉందంటే మాత్రం ఆ నేరం చంద్రబాబు నాయుడు గారిదే. నిస్సంకోచంగా పడిపోకుండా ఎలా ఉంటాయండి? తిరుపతికి వచ్చే వాళ్ళని కూడా రానియకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కోట్ల మంది భక్తులు తిరుపతి వచ్చి, తిరుమలకు వచ్చి వెంకటరమణ స్వామి దర్శనం చేసుకుంటారు. మరి అటువంటి భక్తుల్ని దేశ విదేశాల నుండి వస్తారు. వాళ్ళందరిలో కూడా రెండవ ఆలోచన కలిగే విధంగా సెకండ్ థాట్స్ వచ్చేలా చేస్తూ ఉన్నదంటే, ఈరోజు తాను కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కునేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా వాసి అయినా దాని మీద ఏదైనా విచారణ జరగాల్సి ఉంటే అంతర్గతంగా విచారణ జరపాల. ఒక అధికారి తన ప్రభుత్వంలో జరిగినటువంటి శాంపుల్ రిజెక్షన్కి సంబంధించి దాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రికి చుట్టేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగించుకోవడం. ప్రతి డైరీలో కూడా శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు. ప్రతిరోజు కూడా ప్రతి ట్యాంకర్ కూడా ప్రతి డైరీలో కూడా పాలు తీసుకొచ్చినట్టు కూడా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. రిజెక్టెడ్ అనేసి రిజెక్ట్ చేసి పంపించేస్తారు. అది రొటీన్గా జరిగే ప్రాసెస్ని, దానికి సంబంధించినటువంటి స్లిప్ని దాన్ని తీసుకొని ముందర పెట్టుకొని రాజకీయం చేయడం కాదా ఇది? కాబట్టి చంద్రబాబు నాయుడు తగిన ఫలితాన్ని అనుభవించబోతున్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క క్రోధానికి ఖచ్చితంగా గురి కాబోతున్నారని తెలియజేస్తాను. సొంత డైరీ ఎందుకు పెట్టుకోలేకపోయినారు? పోనీ ఇన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాలుగా టీటీడీ పుట్టి ఎన్నో సంవత్సరాలు అయింది. సొంత డైరీ ఎందుకు పెట్టుకోలేకపోయినారు? ఆయన కేఎంఎఫ్ నుండి పాలు తీసుకోలేదని చెప్తున్నారు. ఆయన హయాంలో కూడా 18 వరకు పాలు తీసుకోలేదు. మన జగనన్న హయాంలో కూడా పాలు తీసుకోలేదు. మరి సొంత డైరీ ఎందుకు పెట్టుకోలేకపోయారు? ఏ డైరీ అని అడిగితే వాళ్ళు ఒక డైరీ కట్టివ్వరు. వెంకటరమణ స్వామి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర ఒక డైరీ కట్టివ్వలేరా? హెరిటేజ్ వాళ్ళు కట్టివ్వలేరా? అబద్ధం. శాంక్షన్ వచ్చింది, శాంక్షన్ వచ్చింది, 50 సీట్లకు అనుమతులు వచ్చాయి. వచ్చిన తర్వాత మాకు వద్దు అని రాసి పాలసీ మారుస్తున్నాము, మా విధానం మారుతూ ఉంది, మేము మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతామనేసి లెటర్ రాసి ఆపారు. దీని మీద బిల్లు కూడా వేస్తూ ఉన్నారు పులివెందుల ప్రాంత వాసులు. దాని మీద కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేయబోతాం. ఏమన్నారు? మంచి ప్రభుత్వమే టీడీపీ వాళ్ళు. ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం, ఇది ఈ కాగితాలు తీసుకుని ఇంటింటికి ఇవ్వాలి. ఇది మంచి ప్రభుత్వం, ఏమేమి చేసినారు, ఏమేమి అనేసి. అది మంచా చెడా అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు పొందిన లబ్ధి పైన వాళ్ళు సంతృప్తిగా ఉంటే స్వాగతిస్తారు. వాళ్ళు ఆశపడి భంగపోయింటే మాత్రం ఈ 5 రోజుల ఇంటింటికి మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమంలోనే రిజెక్షన్ అనేది తెలుస్తుంది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి పర్యటన 20వ తేదీ స్టార్ట్. నిన్న జరిగినటువంటి పర్యటనలో ప్రజలు లేరు, అధికారుల హడావుడి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తప్ప ప్రజలు లేరనేది తెలుస్తూ ఉంది. త్వరలో కూడా ఇంకా కూడా మార్పు వస్తుంది.